అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు యోల్ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించి పెను చిక్కులు తెచ్చుకున్నారు యూన్ సుక్ యోల్. చివరకు కటకటాల వెనక్కి వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున యోల్ను అరెస్ట్ చేసేందుకు 3,000 మందికి పైగా పోలీసులతో యాంటీ కరప్షన్ ఇన్వెస్టిగేటర్లు ఆయన అధికార నివాసానికి చేరుకున్నారు. వారిని అధికార పార్టీకి చెందిన నాయకులు, యోల్ మద్దతుదారులు, వ్యక్తిగత సిబ్బంది, సైన్యం, పోలీసులతో పాటు విచారణ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కానీ చివరకు దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్ సుక్ యోల్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని భారీ భద్రత నడుమ అక్కడి నుంచి తరలించారు. కాగా గతంలో యోల్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఓసారి ప్రయత్నించారు. అప్పుడు కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. స్వల్ప ఆందోళనలు కనిపించినా ప్రణాళిక ప్రకారం అదుపులోకి తీసుకుని యోల్ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ గతేడాది డిసెంబర్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ మార్షల్ లా విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ పరిస్థితుల మధ్య యూన్ సుక్ తన ప్రకటనను విరమించుకున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం వెనక్కి తగ్గలేదు. యోల్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో మార్షల్ లా అమలును వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై పార్లమెంట్ చర్చ జరిగింది. ఏకగ్రీవంగా ఆమోదించింది. మార్షల్ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్ ప్రకటించారు. మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు అధ్యక్షుడు యోల్కు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన అభిశంసనకు గురై అధ్యక్ష అధికారాలను కోల్పోయారు. మరోవైపు అత్యవసర పరిస్థితి విధించడం మరింత చిక్కుల్లో పడేసింది. ఎమర్జెన్సీపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేశారు. దీనిపై యూన్ సుక్ యోల్ స్పందించలేదు. అధికారులు కోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. చివరకు యూన్ సుక్ యోల్ను అదుపులోకి తీసుకున్నారు. యోల్ను అదుపులోకి తీసుకోవడంతో ఆయన మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్నారు. మొత్తంగా సౌత్ కొరియా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దేశంలో ఎక్కడా ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.